మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజ్గిరి ఎమ్మెల్యేను కావాలని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. అధికారులు గెలిచినా ఎమ్మెల్యేకి విలువ ఇవ్వకుండా ప్రజల సమస్యలపై అధికారులను అడిగితే తమకు సహకరించలేదని వాపోయారు. కాంగ్రెస్ నాయకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అధికారులు వారి మాటలు విని మాకు నిరాకరణ చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అధికారులకు హెచ్చరించారు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, గుర్తుంచుకోండి. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీరేం చేస్తారని ప్రశ్నించారు. మల్కాజ్గిరిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు జరుగుతున్న పరిణామాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ జగదీశ్వరి గారికి, పరశురామ్ రెడ్డి అన్న గారికి, రావులంజన గారికి, జీకే హనుమంతరావు అన్న గారికి, చిందం సీనన్న గారికి, మధుసూదన్ అన్న గారికి, అతని వాదం తేజన్న గారికి, జేఏసీ వెంకన్న గారికి, ఉపేందర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ సోదరులకు నమస్కారం. ఏదైతే ఇప్పుడు మాట్లాడినంత మా మిత్రులు మాట్లాడారో నేను ఒకటే ఒక ముచ్చట చెప్తున్నాను. ఈ 15 ఏళ్ళ నా రాజకీయ చరిత్రలో ఒక జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మొదటిసారి మల్కాజ్గిరి డెవలప్మెంట్ గురించి మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. సో ఆయన గెలిచిన నిరంతరం పబ్లిక్లోనే ఉన్నాడు. ప్రతి సమస్య ఆయనకు అవగాహన ఉంది. ఏదో కార్పొరేటర్ చెప్పిండు నేను ఫోన్లో పనిచేయను, ప్రతిదీ గ్రౌండ్ టు ఎర్త్ పబ్లిక్లో వచ్చి సమస్యను చూసుకొని సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ముంగడిపోతున్నాడు. ఇదే ఆర్టీసీ కాలనీ ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద ఇప్పటికీ మేము పలుసార్లు జిహెచ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, మన డీసీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న అధికారులని, మేము ఇన్ని 6 నెలల నుంచి మీకు సమస్యలు చెప్తున్నాము, మీరు పట్టించుకోవట్లేదు. ఏమనంటే కాంట్రాక్టర్లు డబ్బులు లేవు, పనులు చేయట్లేదు, ఫండ్స్ రావట్లేదు అంటున్నారు. మరి మొన్న ఉన్న పలంగా ఒకటే రోజులో వర్క్ ఎట్లా స్టార్ట్? అధికారులు రాజకీయం చేస్తున్నారు. మేము రాజకీయం చేయొచ్చు, మిత్రపక్షాలు రాజకీయం చేయొచ్చు, కానీ ఈ అధికారులు ప్రజల పన్ను కట్టే జీతం తీసుకునే అధికారులు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి డిఈ మహేశ్వర్ అనే వ్యక్తి, మీరు కూడా వీడియో చూశారు, అన్నకు ఫోన్ చేయడం జరుగుతుంది, ఇమీడియట్గా శాంక్షన్ అయిపోవడం జరుగుతుంది. అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే వ్యక్తి అన్న బాక్స్ని కూడా స్టార్ట్ చేయమంటామని అదే వ్యక్తి అంటాడు. అంటే ఇది ఏం సంస్కృతి? అంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ డెవలప్మెంట్ 100% ఉంది, శాంక్షన్ అయిన వర్కులు కూడా ఉన్నాయి. కావాలని కొందరు వ్యక్తులు దాన్ని ఆపిచ్చి రాజకీయం చేసి మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి అందులో ఈ అధికారులు కుమ్మక్కయి వర్కులను ఆపుతున్నారు. ఖబర్దార్ అధికారుల ఒకసారి చూస్తాం, రెండోసారి ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అధికారులను గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయాలు కేవలం అధికారులు చేసే రాజకీయం ఇక్కడ కనబడుతుంది. వ్యక్తులు చేసే రాజకీయం కాదు, అధికారులు చేస్తున్నారు. అధికారులకు ఒకటే వినిపించుకుంటాం ఏంటంటే మీ పని మీరు సక్రమంగా చెయ్యాలి, లేని పక్షంలో జాబ్ వదిలేసి వెళ్ళిపోండి. మీకు ఎందుకయ్యా రాజకీయాలు? ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర వస్తుంది మీకు పోస్టింగ్. ఎందుకు మీకు ప్రెజర్ తోటి పనిచేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గురించి మీరు పనిచేయండి, ప్రజల సమస్య మీద మీరు పనిచేయండి. కార్పొరేటర్కు ఎమ్మెల్యే గారికి సమస్యలు మా పర్సనల్ పని చేయబట్టలేదు, పబ్లిక్ సమస్యల మీద మీరు స్పందించాలి. ఇన్ని రోజులు 6 నెలల నుంచి జరగని ఆర్టీసీ కాలనీ రోడ్ వరకు ఒక్క రోజులో ఎలా జరిగింది అంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం. అధికారులు చెప్పుదండలతో కనుసైగలతో చేస్తున్నారు. కాబట్టి అధికారులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది అధికారులను హెచ్చరిస్తున్నా. ఇకనైనా మానుకొని మల్కాజ్గిరిని డెవలప్మెంట్ పదంలో తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం తెలుసు. కార్పొరేటర్ మేడం గారికి, మరి ఇక్కడ చేసినటువంటి మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం చేయడానికి ఉద్దేశం ఏంటంటే నిన్న మూలాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలా బాధాకర విషయం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు కన్వీనయాలు ఏమో డెవలప్మెంట్ విషయం. ఒక 6 months అయితే ఎమ్మెల్యే గెలిచి ఇవాళ మేము స్పష్టంగా భరత్ నగర్ కౌపూర్ పోయాం. అక్కడ జనాలు ఏమంటున్నారంటే 7 ఏళ్ళ నుంచి ఏం పని జరగలేదు అక్కడ. అది ఎంత పెద్ద ఇష్యూ అంటే, ఇంకోటి గవర్నమెంట్ ఇల్లు కట్టించింది, ట్యాంక్ కట్టించింది, 7 ఏళ్లలో ఒక నల్ల కనెక్షన్ ట్యాంక్ పైప్ లైన్ కనెక్షన్ చేయడానికి వాళ్ళకు ఇది లేదు. అదంతా గతమంతా మర్చిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేయాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్, మనందరం పోయే రోడ్ మీద వాజ్పేయి నగర్లో ఇంత వాన కొడితే 1/2 మీటర్ నీళ్ళు వచ్చాయి. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. అంతేకాకుండా మా వినాయక్ నగర్లో
2 రైల్వే బ్రిడ్జెస్ శాంక్షన్ అయింది. ఒకటి వినాయక్ నగర్, ఒకటి కాకతీయ నగర్. మేము ఏ ఆఫీస్ పోయినా కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుండ్రు. ఎక్కడ పోయినా కూడా ఈయన రిప్రజెంటేటివ్ చేసిన ఈయన డైలీ రాసి వాళ్ళకు ఏమైంది రాయడం. 7-5-6 లెటర్స్ ఉంటున్నాయి. ఇది నిజంగా విచిత్రమైనది. ఇంతకుముందు ఏదో వచ్చి నోటి మాటతో చెప్పి అయిందా అక్కడ కలిసి అన్న పని కాలేదంటే ఫోన్ చేసి పోవాలడం రికాగ్నైజ్గా ఎవిడెన్స్ ఉంది. ప్రతి పేపర్, ప్రతి ఆఫీస్లో మీరు ఎక్కడైనా పలకరించినా కూడా ఈ పని గురించి ఎన్ని అప్లికేషన్లు వచ్చినా మీరు చూడవచ్చు. ఎక్కడైనా కూడా ఇది రియలీ అప్రిషియేట్ చేస్తున్నారు. 2 ఎమ్మెల్యేలకు వాళ్ళకు కన్ను లేకుండా కబుర్లాగా మాట్లాడడం చాలా తప్పది. ఇంకొకటి మల్కాజ్గిరి అంటే ఎలక్షన్ రోజే మనం పార్టీల గురించి మాట్లాడడం, ఆ తర్వాత ఎలాంటి తారతమ్యం లేకుండా మాట్లాడకపోవడం. అదే మా ఎమ్మెల్యే అన్న పోయిన మైనపల్లి అన్న కూడా ప్రతి మీటింగ్లో ఎలక్షన్ అప్పుడే మాట్లాడడం, తర్వాత ఇటువంటి ఇష్యూస్ వద్దంటాడు. కానీ ఇప్పుడు ఎందుకు మరి మారిందో ఆయన మనసు అర్థమవుతలేదు. ఇది చాలా మల్కాజ్గిరి 4 లక్షల మంది ప్రజలు సఫర్ చేయడం అవుతుంది. అయితే మనం అయితే చేయని అన్నారు, అదొక మంచితనం, మంచి లక్షణం. మళ్ళీ కూడా ఆయన రావాలని కోరుకుంటే ఇంకా ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు మా మిత్రులందరూ కూడా అదే కోరుకున్నాం. అదే నీకు గవర్నమెంట్ ఉన్నది, బ్రిడ్జిలు లేమంటున్నాం. ఆనంద్ బాగ్లో ఎప్పుడు ఎంత సిగ్నల్స్ ఎంత ప్రాబ్లం అవుతుంది. మల్కాయలో ఒక ఫ్లైఓవర్ లేదు. అది ఒక్క ఫ్లైఓవర్ వేసుకున్నా కూడా ఆర్యూపీకి ఇక్కడ పోతాం అక్కడ పోతాం. అటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు మేము కూడా చేసినా అని చెప్తే మేము కూడా సంతోషిస్తాం. అన్న అని ఎప్పుడైనా మేము కూడా కళ్ళకు అద్దుకొని మాట్లాడతాం. కానీ ఉత్తగా లేనిపోయిన మాటలు, పని చేయకపోతే ఎమ్మెల్యే పని చేస్తలేకపోతే రేపు ఆయన గెలిపిస్తారా? అటువంటి సమస్య ఎక్కడ లేదు. ఇది మనం రాయలసీమ కాదు, మనం తెలంగాణ అంటేనే అప్పటికప్పుడు మర్చిపోవడం, ఎవరు వచ్చినా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. అటువంటి సంస్కారాన్ని ఖరాబ్ చేయొద్దు. ఇక ముందు కూడా ఇప్పటికేం 6 నెలల్లో అయిపోయింది ఏం లేదు. ఈ యొక్క మీరు కూడా హెల్ప్ చేయండి, డెవలప్మెంట్ మీరు కూడా హెల్ప్ చేయండి. ఆయన సార్ ఆయన చేస్తాడు, మీరు సార్ నేను మీరు చేస్తాను. తర్వాత మల్కాజ్గిరిలో మీరు మంచి చేసినారు, మీకే ఓటు వేయచ్చు, ఆయన మంచి చేసినాడు, ఆయన కూడా. ఇటువంటి సంస్కృతి కావాలి. కానీ రాయలసీమ సంస్కృతి మనకు వద్దని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుకు వెళ్తున్నాడు. ప్రతి సమస్య మీద కూడా అతను ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో, మొత్తం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్ని కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీలలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆయన నాలెడ్జ్లో ఉంది. ఆయన అన్నీ కూడా కష్టపడి చేస్తున్నాడు. ఆయన ఇది చేస్తుంటే దాన్ని ఓర్వలేక మైనంపల్లి హనుమంతరావు, అతను పాత రౌడీ షీటర్, అదే రౌడీ షీటర్ అనే ఇప్పటికైనా ఒక రాజకీయంలోకి వచ్చాడు. ప్రజలకు ఏదో సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవాలి. కానీ ఇదే రౌడీయిజాలు చేసి, గుండాయిజాలు చేసి ఎంతమందిని భయప్రాంతులు చేస్తారు. ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో నీళ్లు దిప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నాడు. ఏంటంటే ప్రభుత్వం ఉంది, వాడు ఆ టీఆర్ఎస్ కార్యకర్తకు ఏ కేసులో అతని మీద కేసు చేసిండో కూడా తెలియదు. అది ఎందుకు చేశారు, ఏం చేశారో తెలియదు. ఓ ఎంఆర్ఓతో కేసు పెట్టిస్తాడు. ఎంఆర్ఓ ముఖం కూడా చూడలే నేను. ఆయనతో మాట్లాడితేనన్నా ఏదైనా మాటగా కుదిరితే ఏదైనా మాట్లాడతాం మనం అని, అవన్నీ కూడా ఏం లేదు. దయచేసి మైనంపల్లి హనుమంతరావు నీకు హెచ్చరించి చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు ఏదంటే మళ్ళీ మల్కాజ్గిరిలో ఏదైనా చెయ్యాలని అనుకుంటే అందరితోటి మంచిగా ఉండి ఎమ్మెల్యే కూడా సహకరించి ఏమన్నా మంచి పనులకు సిద్ధి చేస్తే నీ కుటుంబానికి కూడా దేవుడు మంచి చూస్తాడు. కానీ ఇలాంటి లెక్కలు చేసి ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేసి, ఎందుకంటే నీ ఎంబడి తిరగకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు, వాళ్ళ మీద రౌడీ షీటర్లు, వాళ్ళని వచ్చి పోలీసు వాళ్ళు సతాయించుడు, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు కూడా ఇప్పుడు మీ కొడుకు ఒక ఎమ్మెల్యే అయ్యిండు, నువ్వు కూడా రాజకీయంలో ఉన్నావు. ఏం చేయాలి? ప్రజలు నన్ను 50,000 ఓట్లతోటి చిరరించుకున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు. కానీ ఆ ప్రజల్ని అందరి దగ్గర మెప్పు పొందాలంటే నేను ఏం చేయాలన్న ఆలోచన నీకు రావాలి. నీ ఎంబడి ఉండే 4-5 నేను మొత్తానికి కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు మళ్ళా రాజకీయంలో ఎదిగే పరిస్థితి లేదు, మల్కాజ్గిరిలో వచ్చే పరిస్థితి లేదు. నువ్వు అనుకుంటున్నావు అందరు ఇండ్లు గులగొట్టిపిస్తే, అందరి మీద కేసులు బుక్ చేపిస్తే అందరు భయపడి నాకు మళ్ళీ ఓట్లు వేస్తారని అనుకుంటున్నావు. ఆ జమానా పోయింది. ప్రజలంతా తెలివిగల్లోళ్ళు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలంతా ఎడ్యుకేటెడ్. ఇవన్నిటికీ కూడా భయపడే పరిస్థితుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు లేదు. మాలాంటి వాళ్ళ మీద కూడా ఇంకా 10 కేసులు పెట్టినా కూడా మేము భయపడేటోళ్ళం కాదు. నీలాంటి వాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. దయచేసి ఎమ్మెల్యే గారు, మంచి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. 4 లక్షల మందికి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్క వర్క్ మీద కూడా ఆయన ఇంట్రెస్ట్గా, రైల్వే వర్క్స్ కానివ్వండి, ఏ వాటర్ వర్క్సే కానివ్వండి, రోడ్సే కానివ్వండి,
ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇంట్రెస్ట్గా ప్రతి కాలనీ వర్క్ను కూడా ఒక కాలనీలో ఎన్ని వర్క్స్ ఉన్నాయో లోకల్ కార్పొరేటర్స్కు లోకల్ లీడర్స్ కూడా తెలియదు, కానీ లోకల్ ఎమ్మెల్యేకు అంతగానం దాని మీద అవగాహన ఉన్న ఎమ్మెల్యే. ఆయన ఎలక్షన్స్లలో తిరిగినప్పుడు ఏమేమైతే ఇచ్చేసినో అన్నిటి మీద కూడా ప్రతి ఆఫీస్కి తిరుగుకుంటా ఈరోజు మొత్తం ఆయన టైం అంతా కూడా ఆయన పెద్ద ఒక బిజినెస్ మ్యాన్ అయినా కూడా దాంట్లో టైం అంతా కూడా మొత్తాన్ని కూడా ప్రజల కోసం కేటాయిస్తుండు. ఇట్లాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు అందరం కూడా గర్వపడాలి. దయచేసి మైనంపల్లి హనుమంతరావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సహకరించండి. మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధిలో సహకరించి మీ వంతు పాత్ర పోషించి అప్పుడు మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం ఎవరు ఏంది అనేది. ఆ 6 నెలల్లో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కూడా జగదీష్ గౌడ్ గారు చెప్పినట్టు ఈరోజు నా బంధువులు నాతో మాట్లాడాలంటే, అరే నేను కాంగ్రెస్లో ఉన్నా, నీతో మాట్లాడితే మైనంపల్లి హనుమంతరావు తిరుగుతాడు, బీజేపీలో ఉన్నా మైనంపల్లి హనుమంతరావు తిరుగుతాడు. ఇదేందండి? ఇదేం రాజకీయం అండి? రాజకీయం చేస్తాం పోతుంది, నేను ఏదో చేసేస్తున్నా, నెక్స్ట్ అందరూ నాకు ఓట్లు వేసేస్తారు. ఓట్లు వేసారు కాదు, పబ్లిక్ అంతా ఎడ్యుకేటెడ్, అందరికి నాలెడ్జ్ ఉంది. ఎవ్వరు కూడా ఇలాంటి లెక్కలు సాధించే పరిస్థితిలో ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు చెప్తాను. గారి మీద జరిగిన దురుసు ప్రవర్తనను మల్కాజ్గిరి నియోజకవర్గ కమిటీ తరఫున మేమందరం ఖండిస్తూ ఉన్నాం. మీరందరూ సుపరిచితులు, సీనియర్లు, పాత్రికేయ మిత్రులందరూ మల్కాజ్గిరిలో రాజకీయం ఏ విధంగా ఉంటుంది అనేది మాకంటే మీకు అందరికి బాగా తెలుసు. గతంలో హనుమంతరావు గారు మా దగ్గర ఉన్నప్పుడు, మా పార్టీలో ఉన్నప్పుడు మేము ఆలోచించలేదు. మా పార్టీ, మా కండువా, ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఏంటనే మాకు సంబంధం లేదు. మేము వ్యక్తిగతంగా హనుమంతరావు గారితో మాకు ఎటువంటి ఎవరికి ఇక్కడ విభేదాలు లేవు. పార్టీ మీకు అవకాశం ఇచ్చింది, ఏ అవకాశం ఇచ్చినా నీకు అండగా నిలబడ్డాం. ఖచ్చితంగా కారణాలతో మీ పార్టీని వదిలిపెట్టిరు. అప్పుడు కూడా మాది ఒకటే ఎజెండా, ఏదేమైనా మంచిదే, మా పార్టీని నిలబెట్టుకునే సహాయశక్తుల మీరు ఎన్ని రకాల ఇబ్బందులు, ధర్నాలు, ఎన్ని రకాల మా మీద దండనలు చేసినా పార్టీని నిలబెడతాం, పార్టీని గెలిపించుకొచ్చి మేము ముందుకు నిలబెడతామని చెప్పినాం. పార్టీని నిలబెట్టినాం. 50,000 ఓట్లతో మెజార్టీతో మేము గెలిచినాం. మేము ముందు నిలబడ్డాం. మీరు ఎంచుకున్న పందా మీకు వ్యక్తిగతంగా మీరు నిర్ణయించుకున్న పడ మాకు సంబంధం లేదు. ఇవాళ మీరు ఓడిపోయినామనే దుగ్ధతోటి ప్రజల మీద కక్ష తీర్చుకుంటాం, ప్రజలకు సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్ మీద కక్ష తీర్చుకుంటాం. కొంతమంది తప్పుడు వ్యక్తులు, ఒక 4-5 తప్పుడు వ్యక్తులు మీ దగ్గర చేరి గతంలో కూడా మిమ్మల్ని దూరం చేసారు పబ్లిక్కి. ఇంకింత దూరం అవుతారు తప్ప ఇటువంటి విషయాలు ముందు పెట్టుకొని పోతే పబ్లిక్ దగ్గర సమస్య లేదు. మీకు 75,000 సుమారు 75,000 ఓట్లు పడ్డాయి మొన్న. ఆ 75,000 ఓట్ల మందరం మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తారు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొస్తారు, 4 ఇండోర్ స్టేడియం తీసుకురండి, 4 అండర్ బ్రిడ్జిలు కట్టండి, 4 ఓవర్ బ్రిడ్జిలు కట్టండి, ఒక విద్యా సంస్థలను తీసుకురండి. మీ ప్రభుత్వం వచ్చింది, మీకు ఆ శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి సహకరించండి. కానీ సౌమ్యుడు ఆయన ఒక్క రోజు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు. గత 7 నెలలు కూడా ఎవరు పేరు తీసుకొని అధికారం ఉన్నారు కదా, సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మేము పని చేస్తున్నాం, మేము ఖర్చు పెడుతున్నాం అంటున్నారే, మరి సమస్యలు ఎందుకు వచ్చినాయి? ఇంకొకటి బాగా గుర్తుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్టీసీ కాలనీ నుంచి ఏదైతే భరత్నగర్ చౌరస్తా నుంచి అండర్ డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ కానీ అది కానీ ఎలక్షన్కి ముందు శాంక్షన్ అయిన ఫండ్ ఇది. ఎలక్షన్ ముందు నుంచే టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మేము కూడా అంటున్నాం, మీరు అంటే మా ప్రభుత్వం అప్పుడు ఉంది, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది, అప్పుడు ఫండ్ వచ్చిన ఫండ్ అది. ఇప్పటి వరకు పని కాకపోవడానికి కారణం ఏందనేది మీరే కూడా మీరు చేసుకొని చెప్పాలి. కొంతమంది మీ దగ్గర చేయక ఒక 2 వ్యక్తులు ఎప్పుడు మున్సిపల్ ఆఫీసులో కూర్చొని చెవులు కొరికే వ్యక్తులు, ఆ అధికారుల చెవులు కొట్టుకుంటా ఇవాళ అధికారులకు కూడా తప్పుడు సలహాలు ఇచ్చి, ఆయన తప్పుడు సూచనలు ఇచ్చి ప్రజలకు దూరం మైనంపల్లిని దూరం చేశారు. గత ఎలక్షన్లో జరిగిపోయింది. మల్కాజ్గిరి నుంచి మొత్తం తరిమి కొట్టే ప్రోగ్రాం మేము చేస్తలేము. నీ ఎమ్మటి ఉన్న నాయకులు, నీ ఎమ్మటి ఉన్న తప్పుడు ఆలోచనతో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని దూరం చేస్తున్నారు, ప్రజలకు దూరం చేస్తున్నారు అనేది మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏముందండి, మీకు మీ వల్ల చేత అయితే సరే ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చారు, మేము అవగాహన చేసుకొని నేను ముందుకు పోతా అనే ఉద్దేశంతో వస్తున్నాము. మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా ఎక్కడ అన్నాడా, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు పని ఎందుకు చేస్తలేరు, మీరు ఎందుకు వస్తలేరు, అధికారులను మేము ఖచ్చితంగా అడిగే హక్కు మాకుంది. ఎమ్మెల్యే గారు చేసిన ప్రెజర్ వల్ల ఒక అధికారి నేను ఇక్కడ పని చేయలేను అని మేము పని చేయొద్దని మీ అధికారులు చెప్తున్నాయా, మేము చెప్తలేము. దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ మల్కాజ్గిరిలో ఈ దండనలు, దూషణలు ఇవన్నీ జరిగిపోయినాయి, అందరు చూసారు. ఎవరు ఇక్కడ గతమైన దూషణలు ఎమ్మెల్యే గారి మీద ఇంకోరి మీద చేస్తే మల్కాజ్గిరి కొరిగేది ఏం లేదు. మీరు చేతనైతే 4 ఫండ్ తీసుకురాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించిన వాళ్ళు లేరు, మిమ్మల్ని వ్యక్తిగతంగా మీ పేరు తీయాల్సిన అవసరం కూడా మాకు లేదు. మీ అందరం నీతో కలిసి పని చేసినాం. నువ్వు ఈ ఎత్తుకు ఎత్తి ఇలా విజయం అందుకొని నువ్వు ఇలా పోవడానికి మేము కారణమైన మీరు ఎక్కడ బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ నిలబడితే ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ మేమందరం నేను పల్లకి పోసి
పంపించినాం. కొంతమంది దుగ్ధతోని చెప్పే మాటలు మీరు దయచేసి నమ్మొద్దు. మీ దగ్గర వ్యక్తులను అవసరమైతే మార్చుకుంటారా, ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి. తప్పుడు మాటలని తప్పుడు ఆలోచనతోటి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఎమ్మెల్యే గారి మీద దాడి కొట్టుకోవడం పురుగొల్పితే ఖచ్చితంగా మీరు నిజాయితీ గల నాయకుడు అయితే మీ అస్తం లేదు, మాకు సంబంధం లేనట్టయితే ఎవడైతే తప్పు చేసిండో వారిని శిక్షించే విధంగా మీరు పోలీసు అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్ మీరే ఇవ్వాలి. ఎందుకంటే మీకు సంబంధం లేదు, మేము కూడా అనుకుంటున్నాం మీకు సంబంధం లేదు ఇటువంటి పనులు చేయడం మేము అనుకోవాలనుకుంటే మల్కాజ్గిరి ప్రజలు కూడా అనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పని చేసారో వాళ్ళను దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పోలీసులతో శిక్షించే విధంగా చూడాలి. మేము పోలీస్ మిత్రులకు కూడా ఇంకోటి క్లియర్గా తెలియజేసుకుంటాం. ఇవాళ ఎవరో వచ్చిర్రు ఏదో ఒక ఫోన్ చేస్తే భయపడిపోయి పని చేయాల్సిన అవసరం లేదు. మీరు నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేయండి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఇవాళ చిన్న చిన్న గాలి వాటర్ వస్తుంది, ఎవడో తప్పుడు ఆలోచనతో ఏదో ఒకటి చేస్తాడు. ఆ చిన్న చిన్న పనులు మనం కంట్రోల్ చేయనప్పుడు అవి పెద్ద అవుతాయి. పెద్ద అయినప్పుడు శాంతి భద్రతల పరిస్థితి వస్తుంది, ఎవరికి వారే ఇవాళ చేతులు తీసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ తప్పు చేసినా ఎవరు చేసినా దాన్ని చిన్న ఉన్నప్పుడే తుంచేస్తే పెద్దగా ఎంత పోదు. కాబట్టి దయచేసి ఒకటే అడుగుతాం, మల్కాజ్గిరిలో ఎలక్షన్ అయ్యేంత వరకు హనుమంతరావు గారు ఎప్పుడు చెప్తారు, ఎలక్షన్ అయ్యేంత వరకే రాజకీయాలు, దాని తర్వాత మనం అన్నదమ్ములం, పార్టీలు లేవు, ఏం లేవు అని అంటాడు. అదే విధంగా మీరు ఉండండి, ఇవాళ మా అభివృద్ధికి సహకరించండి, మీ అభివృద్ధికి 4 ప్రాజెక్టులు తీసుకురండి, సంతోషిస్తాం. అందరం కలిసి వ్యక్తిగతం ఎవరికి వ్యక్తిగత దూషణ లేదు, వ్యక్తిగతమైన వచ్చేది పోయి తీసుకునేది ఏం లేదు. కాబట్టి దయచేసి ఒక సాముడైన ఎమ్మెల్యే మీద ఇటువంటి ఆలోచనతో దుగ్ధతోటి ఏదో చేసాం వాళ్ళకి హాని చేసామని చూస్తే మాత్రం అది తప్పు. హనుమంతరావు గారికి సంబంధం లేనట్టయితే హనుమంతరావు గారే పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీ ప్రభుత్వమే ఉంది, మీ నాయకులే ఉన్నారు, మీ అధికారులే ఉన్నారని మీరు చెప్పుకుంటా ఉన్నారు. మీ విధంగా వాళ్ళు ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని శిక్షించే విధంగా మీరే ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీద కక్ష కట్టిండు, నన్ను 50,000 మీదతో ఓడగొట్టిర్రు, ఇలా మల్కాజ్గిరి అభివృద్ధి చెందొద్దు. పెట్టండి, హెడ్లైన్స్ పెట్టండి, చూద్దాం. నన్ను రేపు అటాక్ చేస్తారా, నన్ను మర్డర్ చేస్తారా చూసుకుందాం, నేను కూడా రెడీ. కానీ ఇది పద్ధతి అయితే కాదు. ఇవాళ ఈ సాంప్రదాయాలు బంద్ చేసుకోండి. అందరు కలిసిమెలిసి ఉండాలని మా కోరిక. కాంగ్రెస్ వాళ్ళు కూడా నా రిలేషన్స్ ఉన్నారు, నా సొంత మంది ఉన్నారు, నా బొమ్మర్దులు ఉన్నారు, మా మామలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు అందులో కూడా. కానీ ఎన్నడూ ఈ విధంగా ఎప్పుడు కొట్లాడుకోలే. కానీ ఇవాళ నీ దిక్కని, ఈ సాంప్రదాయం దిక్కని అందరూ కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు కూడా గమనించాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గమనించండి. మీరు వద్దనుకుంటే బరబ్బర్ మేము కూడా వద్దనుకుంటాం, మాకు ఎవరితోనూ అయ్యేది ఏముంటుంది. కానీ మనమే దెబ్బతినవలసి వస్తుంది రేపు ఫ్యూచర్లా. ఈ నాయకుడు ఎవ్వడు వచ్చి మనకు పని చేయడు, గుర్తుపెట్టుకోండి. రాజకీయం చేయండి, వేరే సాంప్రదాయాలు ఉండండి. కానీ ఈ విధమైన రాజకీయాలతో మల్కాజ్గిరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మైనప్పల హనుమంతరావు గారు, ఇది మంచి పద్ధతి కాదు. అటాకులు, మర్డర్లు, సంపుతం మీరే పైన వల్ల అయితే మరి వేరేడు ఏం కావాలి? సంపూర్ణ మరి ఇప్పటిదాకా 10 రోజులు ఎలక్షన్స్ అయినా గెలిచిన 10 రోజులు ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు ఉండే? 4th అంటే December 14th, జనవరి పోయింది, ఫిబ్రవరి అయింది, 7 నెలలు. నన్ను ఎందుకు చంపుతలేదు? నేను ఎదురు చూస్తున్నా, నన్ను చంపుతారని. సంపూరి ఎదురు చూస్తా ఉన్నా, ఓపెన్ చెప్తున్నా, నేను భయపడా. మల్కాజ్గిరిలో ఒక్కనే తిరుగుతున్నా, దట్టు బండి మీదనే తిరుగుతున్నా సంపూరి. కానీ ఈ విధమైన సాంప్రదాయాలు బంద్ చేసుకోండి. మీరు ఏమేమన్నారో చంపుతామన్నారు, ఎవరో చంపుతారు. సంపూరి బెదిరింపులు, ఇల్లు కూలగొట్టుడు, ఏంది ఇది? ఎందుకు? అరే చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ప్రోగ్రామ్స్, టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్ అయితే హోర్డింగ్స్, ఫ్లెక్సులు కడితే తెల్లారు మున్సిపల్తో చెప్పి తిప్పిచ్చేస్తారండి. మాకన్నా ఎక్కువ చేసుకోండి. పోయింది ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెట్టిరు ఫ్లెక్స్లోకి ఇంత ఫైన్. ఇప్పుడు లేదే, కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు కదా. మరి ఎందుకు మా ఫ్లెక్సులు తీస్తున్నారు? మీ ఫ్లెక్సులు ఎందుకు నిలబెడుతున్నారు? మాకన్నా ఎక్కువ కాంపిటీషన్ చేసుకోరి. మా మొక్కలు పెద్ద పెద్ద కనిపిస్తే మీ ఇంకా డబ్బులు పెట్టుకోరి. కానీ ఉన్నాయా వీకి మీ పెట్టుకున్నారు? ఏం సాంప్రదాయం అండి ఇది? ఎందుకు భయపడుతున్నారు మమ్మల్ని చూసి? రేపు ఏమేమో ఎలక్షన్స్ వస్తాయి, మీరు గెలవండి. ప్రజాస్వామ్యంగా మీరు ఏ విధంగా చేసుకుంటారో గెలవండి, మేము కాదంటలేము. కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేయడం ఏంది విచిత్రము? మేము మాత్రం తీవ్రంగా నిన్న మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఓన్లీ ప్రోద్బల ఎమ్మెల్యే మన
మైనంపల్లి హనుమంతరావు గారి ప్రోద్బలంతోనే నిన్న ఈ సంఘటన చేయడం జరిగింది. నిన్న ఇవాళ కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఈయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుండ్రు. ఆ వినోద్ యాదవ్ అయిన వ్యక్తి వచ్చి నన్ను అడుగుతుంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు. అక్కడ ఉన్న ఈడీతో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. సార్ అన్న నేను ఈ యొక్క రోడ్ కోసం ఎన్ని రోజులు ఫాలో అప్ చేస్తున్నా చెప్పండి అంటే ఆయన చెప్తున్నాడు మీరు గెలిచినప్పుడు ఫాలో అప్ చేస్తున్నాను. అయినా కానీ ఆ పిల్లగాడు వినకుండా ఈ విధంగా తిట్టుడంటే అర్థమేమంది కక్ష కాదా ఇది? కావాలని నేను తిట్టడానికి వచ్చినట్టు కదా. ఇప్పుడు ఆడ అఫీషియల్స్ కూడా సమాధానం ఇచ్చినాక మరి మీరు గమనం ఉండొచ్చు కదా. అయినా కానీ నన్ను ఇష్టం వచ్చాడు వల్గారుగా ఒక ఎమ్మెల్యేనా ఏంది అది? ఇదేనా మరి మల్కేళ్ళకి సాంప్రదాయం నేర్పిస్తున్నాం మీరు మైనంపల్లి హనుమంతరావు గారు? ఇవన్నీ బంద్ చేసుకోవాలని మేము ఇవన్నీ బంద్ చేసుకోవాలని మీకు మనసారా కోరుకుంటూ చేసుకోండి. మా మీద ఏమన్నా మీకు ఎలాంటి కక్షలు ఉన్నా ఓకే అటాక్ చేస్తా అందరూ చేసుకోండి. దాంట్లో ఎలాంటి మాకు భయంలు మమ్మల్ని చంపుకుంటారో చంపుకోరు. కానీ మేము రేపు ఫ్యూచర్లో మా ఎలక్షన్ మరి మా గవర్నమెంట్ వస్తే మరి మేమేం చేస్తాం కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క పత్రిక మూలంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. అలాగనే మా కార్పొరేటర్ మేడం సీనియర్ నాయకులు అందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ అసెంబ్లీ ఎన్నికలైన గెలుపు ఎవరు మర్రి రాజశేఖర రెడ్డి గెలిచిన తెల్లారి నుండే మైనంపల్లి హనుమంతరావు గారు ఏదో విధంగా మల్కాజ్గిరిలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఈయన గెలిచిన ఒక 5-6 రోజులకే అందరికీ బెదిరింపు కాల్స్ చేయడం జరిగింది. మమ్మల్ని 10 రోజులనే మర్డర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది పక్కా చెప్తా ఉన్నా. అది వాళ్ళ ఇంట్లోకి కూడా వచ్చిన ఫోన్ అది. మేము కమిషనర్ లెవెల్లో, ఏసీపీ లెవెల్లో, మల్కేర్ లోకల్ పోలీస్ స్టేషన్ల, గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ల, ప్రతి స్టేషన్లలో ఎవరెవరికి బెదిరింపు కాల్స్ వచ్చినా అందరికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అలాంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు? కేవలం ఒక గవర్నమెంట్ ఉందన్న ఉద్దేశంతో. ఇలా అదే ఉద్దేశం పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేను పనులు చేయకుండా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతుంది ఎవరు? మైనంపల్లి హనుమంతరావు గారు. ఎందుకు? ఆయనకు ప్రజల మీద కక్ష. మల్కాజ్గిరి ప్రజలు ఆయనను 50,000 మేరతో ఓడగొట్టిన ఉద్దేశంతో ప్రజల మీద కక్ష పెట్టుకొని ఇవాళ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగొద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మున్సిపల్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, ఇంకా ఎలక్ట్రికల్ ఇవన్నీ ప్రతి ఒక్క ఎన్నైతే గవర్నమెంట్ అఫీషియల్స్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పు చెదరులో చేతిలో పెట్టుకొని వాళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సహకరించవద్దు. కమిషనర్ డీసీల వల్ల కానీ, ఈ గారు కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవ్వరు కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకు మీరు పని చేయొద్దు. ఆయన పిలిస్తే కూడా మీరు ఎక్కడ పోవద్దు. అందుకే ఈయన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న ఏది మన అఫీషియల్గా గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన వస్తే కూడా ఈ అఫీషియల్స్ ఎవరు రారు. మల్కాజ్గిరి మన ఏదైతే ఏందండి ఇది? అంత దౌర్జన్యమా? చంపుతారా? చంపురు. మరి మేము రెడీగా ఉన్నాం. ఇప్పటికి మేము ఒక్కరిమే తిరుగుతాం మల్కేరా. మేము ఆయన ఎప్పుడైతే 10 రోజులలో నేను చంపుతాం మర్డర్ చేస్తాం అదో ఆయన నుండి నేను ఒక్కరినే తిరుగుతాను మల్కే. రండి అటాక్ చేస్తారా చేయండి, ఎవరికేం దమ్ములు ఉన్నాయో చూసుకున్నాం. ఎందుకు ఇవన్నీ అంటే ప్రజలు నిన్ను ఓడగొడితే ఇలా ప్రజల మీద కక్ష కట్టి మల్కేర్లు ఎవరికి పనులు జరగొద్దా? ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ పద్ధతి? పనులు చేసుకొనివ్వండి. ఆయన పాపం శ్రావణ్ ఆయన కార్పొరేటర్ గెలిచిన ఒక 5-6 నెలలకు ఆయన కొట్టడం జరిగింది. ఏంది ఇది? ఈ దౌర్జన్యాలు ఏంది? మాకు అర్థమవుతలేదు. మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని చంపినా మేము సావనికి కూడా రెడీగా ఉన్నాం. కేవలం ఒకటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఈ విధంగా మల్కేరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు.
ఇదేం కక్ష సాధించు నాకు అర్థం కాదు. లేకపోతే మా ఎమ్మెల్యే గారిని గమ్మున కూర్చోమంటారా చెప్పండి, గమ్మున కూర్చుంటాం. మీరు చేయండి, మీరు వచ్చి అఫీషియల్గా మీ అంతలో మీరు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసుకొని వచ్చి చేసేసేయండి, వర్కులు చేయండి. మాకు కావాలి మల్కేరు ప్రజలు అభివృద్ధి చెందాలి, మల్కేరు మల్కాజ్గిరి ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి. కానీ ఈ రాజకీయాలు పెట్టుకొని మల్కాజ్గిరి మీద ప్రజల మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తే బాగుండదు, మంచి పద్ధతి కాదు. ఇలా ప్రజలలో కూడా ఇంకా చాలామందికి తెలియలేదు, తెలుస్తూ ఉంది. అరే మల్కాజ్గిరిలో పనులు జరుగుతలేవు, మైనప్పలు ఆపుతున్నట్టు కానీ ప్రజలు చెప్తా ఉన్నారు మాకు. మేము ఒక విధంగా మేము సంతోషంగా కూడా అనుకుంటా ఉన్నాం. తెలియాలమ్మా, మీ అందరు తెలియాలి. మరి గెలిచిన ఎమ్మెల్యేని కూడా ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ఆయన పని చేస్తారట. ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మొన్ననే ఆర్టీసీ కాలనీలో జరిగిన ఈ సంఘటన మీద మేము లాస్ట్ 1 month బ్యాకే డీసీ గారిని అందరినీ అక్కడ వచ్చిన మన ఎవరు ఆర్టీసీ కాలనీ మొన్ననైతే మైనంపల్లి ఇంటి దగ్గరికి ఎవరైతే వెళ్ళిరో వాళ్ళే ఇదే రాజశేఖర రెడ్డి వెంబడి 1 month బ్యాక్ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళ ముగ్గటినే అడగడం జరిగింది, చేస్తామని చెప్పారు. దాన్ని పని ఎవరు ఆపించారండి? మైనంపల్లి హనుమంతరావు గారు ఆపించారు. అంటే అర్థమైంది ఇది, నువ్వు పని ఆపిస్తావు, మళ్ళీ వాళ్ళని పిలుచుకుంటావు నీ దగ్గరికి, నువ్వు ఫోన్లో కాంట్రాక్టర్తో మాట్లాడి నేను చేపిస్తా, నేను డబ్బులు ఇస్తా, మీరు పని చేయండి అంటే 2 రోజులలో పనులు స్టార్ట్ అవుతాయి. ఈ అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం అధికారం అండి మీరు? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండొచ్చు, రేపు 5 ఏళ్ళ తర్వాత మా గవర్నమెంట్ రాదని అనుకుంటారా మీరు? రేపు వచ్చినాడు మరి మీరు ఎక్కడ ఉంటారు? మరి ఇట్లనే కొమ్ము కాస్తారా మీరు ఓడిపోయిన వాళ్ళకు? అఫీషియల్స్కి ఉండాలి, చెప్తారు ముంగటోళ్ళు మస్తు చెప్తారు చేయొద్దు అది ఇది అని. అఫీషియల్స్ ఉండాలి, దాన్ని సెంట్రలైజ్ చేసుకుంటూ పోయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేయాలి. ఇలా అఫీషియల్స్నే పని ఆపుతారు, మీ ఇంటికి ప్రజలను పిలుచుకుంటారు, నేను పని చేస్తున్నాను మీరు ఇలా కాంట్రాక్టర్తో ఆ పని స్టార్ట్ చేపిస్తారు. చేసిరు, సంతోషం, పని వర్క్ స్టార్ట్ అయింది. నిన్న ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించడానికి పోయిరు. దాకా ఎమ్మెల్యేగా కేవలం 2-3 కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఆయనను ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుగుతూ ఉంటే ఎవరు గమనించారండి? అది ఎవరు తిప్పించారు? ఇదేనా సాంప్రదాయం అనేది? ఇది పద్ధతి కాదు. హనుమంతన్న ఇవాళ కూడా మీకు గౌరవించి మాట్లాడుతున్నాం, ఇది పద్ధతి కాదు. పనులు చేసుకొని ఇవ్వండి. కాదంటారా మేము ఆపుతాం, బరబ్బర్ ఆపుతాం. ప్రతి ఒక్క ఇంటికి ఆయన ఇంటింటి గడప ఏ విధంగా ప్రచారం చేసి మా రాజశేఖర రెడ్డిని గెలిపించినామో ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి మైనంపల్లి పనులు ఆపిస్తున్నాం, మేము 5 ఏళ్ళకి చేయలేమని దండం పెట్టి కూర్చుంటాం. 5 ఏళ్ళ తర్వాత మరి మమ్మల్ని గెలిపిస్తారా నిన్ను గెలిపిస్తారా అది కూడా చూసుకున్నామని తెలియజేస్తాం. ఇలా కొత్త సాంప్రదాయం మల్కేరులా అందరికీ తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడవద్దు ఎవరు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 6 నెలలుగా మన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్నగారు ఎలా అభివృద్ధికి పాటుపడుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి అయితేనేమి, వాటర్ వర్క్స్కి అయితేనేమి, సోనల్ కమిషనర్ దగ్గరకు అయితేనేమి, కమిషనర్ గారి దగ్గరకు అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ పనులు ఎలా జరగాలి ఏంటి అనేది ఆయన ప్రత్యేకంగా మా ప్రజల్లోకి కూడా వెళ్ళి ప్రజల్లో మమేకమై ఆయన పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తూ ఈ అధికారులు సహకరించినా సహకరించకపోయినా ఆయన ముందుకు వెళ్తున్నారు. అటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న ఒక మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో అభియోగాలు రావడం జరుగుతుంది. ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మేము మన వాటర్ బాక్స్కి వెళ్ళాము, ఎమ్మెల్యే గారిని పడి వాటర్ బాక్స్కి వెళ్తే అక్కడ ఇన్ని రిటర్న్ వచ్చేసాయి వర్క్స్ అని, ఇన్ని వర్క్స్ రిటర్న్ వచ్చినాయి అని చెప్పేసి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ హెడ్ చెప్తున్నారు. ఎందుకు రిటర్న్ వస్తున్నాయి? అవి మాకేమన్నా ఇంట్లో వాళ్ళకి పనులు చేస్తున్నారా? ప్రజల కోసం ఇచ్చిన పనులే కదా అవి. ఇట్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా సహకరించకపోవడం వల్ల కూడా పనులు జరగట్లేవు. అన్నగారు ప్రతి ఒక్క పని కోసం ఇప్పుడు మా డివిజన్లో కూడా అక్కడ 6 నెలలుగా పనులు ఆగిపోవడం వల్ల ధర్నా కూడా చేయడం జరిగింది మా 141 డివిజన్లో.
కాబట్టి అన్న ప్రజల కోసం ఎంతో పనిచేస్తున్నారు. అన్నగారి మీద ఇట్లాంటి అభియోగాలు ఏవి రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారు ఇన్స్పెక్షన్గా వచ్చారు ఇక్కడ తెలంగాణ బజార్ చౌరస్తా నుంచి. అక్కడే వాళ్ళు మొదలు పెడదామని ప్లాన్ చేసారు వినోదాలు. అక్కడ వాళ్ళకి క్యాటర్ లేదు. మేము అక్కడ మాట్లాడుతున్నాం గవర్నమెంట్ ఆఫీషియల్స్ అనే డిఈ గారు ఉన్నారు. వాళ్ళకి అడిగాం, సార్ ఏంటి ఇంత పెండింగ్ అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటా ఆర్టీస్ కాలనీ ఐడమ్ స్కూల్ మెయిన్ రోడ్కి వచ్చినాం. రాగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినోద్ మొత్తం లీడింగ్ చేస్తున్నాడు. మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త లీడింగ్ చేసుకుంటా ఒక ఎమ్మెల్యే అని అనకుండా ఒక మామూలు జనంతో కూడా ఆ విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ మాట్లాడలే. నేను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఒక ఎమ్మెల్యేని అనుకోకుండా ఒక ఎమ్మెల్యేతో ఎంపీగానికి వచ్చినవారు ఆయనకి అని డైరెక్ట్ ఎమ్మెల్యేకి. మళ్ళీ 6-7 నెలల నుంచి ప్రతి ఆర్టీసీ కాలనీ గురించి మాట్లాడిన సందర్భం లేదు ఎమ్మెల్యే సార్. మేము తిరిగినాం. కృష్ణానగర్ కాలనీ వాళ్ళు, ఆర్టీసీ కాలనీ వాళ్ళు, కేసీఆర్ బస్ వాళ్ళు, నానా హిల్స్, పిల్లి నరసింహరావు, అందరు తిరుగుతున్నారు. ఇక్కడే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, పట్టించి ఆపింది ఎవరు వాళ్ళకి మంచిగా తెలుసు. ఏదో పని మొదలవుతుందని చెప్పేసి ఒకరోజు ముందుకు పోయి ఏదో ఫోన్ చేసినట్టు యాక్టింగ్. సరే మీరు చేసుకుంటే యాక్టింగ్, మీ గవర్నమెంట్ ఉంది, 10 సంవత్సరాలు మేము కూడా చేసినాం, కానీ ఎవరి మీద చేయలేపలేదు. మీరు ఎక్కడెక్కడ పోయి ఏం చేసినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే సరే ఎవరిది వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యే గారితో ఈ విధంగా మాట్లాడడం, ఎమ్మెల్యే మీద డైరెక్ట్ అటాక్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే గుండా రాజకీయాలది. ఇంకొకటి నేను ఈ గారికి అడిగాను. నేను మా కాలనీలలో అక్కడక్కడ అంతా తిరిగి చెప్తున్నారు ఎమ్మెల్యేగా మైనంపల్లి గారు సొంత నిధులతో పని జరుగుతుందని. అయితే మేము అడగకూడదా ఎమ్మెల్యే గారు ఫండా గవర్నమెంట్ ఫండా అని అడిగాము. డి గారికి అడిగాము, వాళ్ళకి అడగాలి వీళ్ళకి అడగాలి. ఈ గారికి డి గారికి అడిగితే లేదు ఎవరి ఫండ్ కాదు ఇది గవర్నమెంట్ ఫండ్ అని చెప్పారు. అక్కడ కూడా బాగానే ఉంది. ఇక్కడికి రాగానే ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ ఎవరితో కాదు ఎమ్మెల్యే ఇట్లా నేను ఎమ్మెల్యే వెంబడి ఉన్నాను. డైరెక్ట్ అటాక్. ఇంకేం లేదు. ఈ ఎంపీ కనుక వచ్చినవరా ఇప్పుడు ధర్నాలు చేసినప్పుడు వెళ్ళిపోయినవరా అంటే మీరు ధర్నాలు చేసింది కాదు, మేము కూడా చేసినాం ధర్నాలు. మాతో పాటు ఎవడో ఒకడు మీ వాడు కూర్చున్నాడు. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ధర్నా మేము చేసినాం. ధర్నా చేసినప్పుడు ఆ వినోద్ కూడా లేడు. ఆయనకి రైట్స్ లేదు అడగడానికి. ఇరవై అడిగిండు చలో ఒక మనిషిలాగా అడిగాడు. పబ్లిక్ ఇవ్వలేదు. నాకేలాడే బ్యాంకేలాడే అని ఎమ్మెల్యే మీద పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు చూడండి. ఇంకొకటి నిన్న మీడియా లేదు. మీడియా ఉంటే వాస్తవంకి అక్కడ జరిగింది మీకు తెలుస్తుండే. వీళ్ళే వీడియోలు తీసి వీళ్ళే అందరికీ జనాలకు వేసిరు. వాళ్ళే ఎడిటింగ్, వాళ్ళే క్రియేటింగ్. అక్కడ మీడియా వాళ్ళకి నేను తప్పు పట్టట్లేదు. మీడియా వాస్తవం లేదా ఉంటే వాళ్ళకి తెలుస్తుండే ఏం జరిగింది అనేది. వాళ్ళు అన్నట్లే జరిగింది. వాళ్ళు మెసేజ్ పెడుతుంది చూసి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అనకుండా ఏమనుకోకుండా ఇట్లా దాడి చేస్తున్నారంటే మామూలు జనాల మీద. మొన్న కొన్ని కేసులు అని చూడండి. వాళ్ళు కాలనీ వాసుల కాంగ్రెస్ కార్యకర్తల ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఫోన్లో. వాళ్ళు కార్యకర్తలు కాదు, మేము కాలనీ వాసులం అంటున్నారు. వాళ్ళు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యే సాబ్ మీద అటాక్ చేసి దీన్ని మేము ఖండిస్తున్నాం. మా ఎమ్మెల్యే సాబ్ ఆగమంటేనే ఆగినాం, లేకపోతే మేము కూడా ఆగేటోళ్ళం కాదు. వాళ్ళు ఒకటి పడితే మేము 4 వేసేటోళ్ళం మేము. అది ఏంటంటే మా ఎమ్మెల్యే అసలు కాదు. పీస్ మైండ్, ఎడ్యుకేటెడ్, చదువుకున్నాడు. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఈ రోడ్ గురించి కూడా ఎన్నో అఫీషియల్స్గా మాట్లాడాడు. ప్రతిరోజు మాకు కాంటాక్ట్ చేసేది, మీరు అక్కడ పోయి మాట్లాడండి, అక్కడ పోండి, వాటర్ వర్క్స్ పోండి, మున్సిపల్ పోండి. మేము మాకు నడిపించిన ఆయన ఏం చేయలేదు అంటూ. సరే చేసినా లేదని చెప్పేదాకా ఆగాలండి లేదు అని అడగడమే తప్పు. మళ్ళీ ఆయన దౌర్జన్యం. మళ్ళీ ఆయన చెప్పనికి ఇస్తలేరు. కొన్ని మాకంటే వద్దండి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు, డి గారు వాళ్ళకే చెప్పనివ్వట్లేరు. ఇట్లా తోస్తున్నారు. మేము లేకపోతే రాళ్ళు తీసుకుని కొడతామని ప్లానింగ్లో ఉండేవాళ్ళు. అది నేను చెప్పట్లేదు. వీడియోలలో చూసుకోండి. లేదు అంటే వీడియో మా దగ్గర మేము చూపిస్తాం. వాళ్ళు ఏదో వీడియో చేసి అంటే వాళ్ళు 4-5 ఇక్కడ గొడవ అవుతుందంటే వాళ్ళు వీడియో తీసేంత సీన్ ఉంటుంది వాళ్ళకు. ముందే ప్రీ ప్లాన్ బిల్డింగ్ దగ్గర అక్కడ కెమెరా లాంచ్ చేసుకొని మేము అక్కడ ఉన్నది వాళ్ళ వీడియో ఉందంటే వీడికి రాగానే క్రియేట్ చేసి అంటే ప్రీ ప్లాన్తో ఇదంతా వినోద్ యాదవ్ మళ్ళీ ఆయనకి ఎవరు గైడెన్స్ ఇచ్చిరో, మళ్ళీ ఆయనకి ఎవరు తీసుకుని చేయమని ప్లానింగ్ చేసిరో. పొద్దు వాళ్ళని సాయంత్రం వరకు ఇదే పని రౌండింగ్. సరే దిగండి పోయి మీరు, కానీ మేము ఎప్పుడు వస్తున్నామని పని గురించి తిరగలే వాళ్ళు. ఇక్కడ ఏం పని జరుగుతుంది, పని గురించి తిరగడం అయితే పని ఏం జరుగుతుంది చూస్తారు. కానీ అంటే వచ్చిరా అన్నట్టు ఎప్పుడు వస్తారా అనేది ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేసి నిన్న
ఎమ్మెల్యే గారికి మేము అడ్డం లేకపోతే కంపల్సరీ డ్యామేజ్ అయ్యేది ఎమ్మెల్యే సార్.